భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న గగన్యాన్ ప్రాజెక్టులో మరో కీలక అడుగు ముందుకు పడింది. తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని మోడీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకిషన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా వ్యోమనౌకలో స్పేస్లోకి వెళ్లనున్నారు. మన దేశ నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలోకి అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత ఖ్యాతిని గడించనున్నారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని వారిని పరిచయం చేస్తూ స్టాండింగ్ ఓవేషన్తో సన్మానించారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి మరో చారిత్రాత్మక ప్రయాణాన్ని వీక్షించనున్నామని, ఈరోజు నలుగురు వ్యోమగాముల భారత్కు పరిచయమయ్యారని మోడీ తెలిపారు. ఇప్పుడు తాను ప్రకటించినవి 4 పేర్లు మాత్రమే కాదని, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులన్నారు. 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడని, ఈసారి కౌంటౌన్ మనదేనని, రాకెట్ కూడా మనదే అంటూ ప్రధాని కొనియాడారు. 1984లో ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ భారత్ తరపున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. అయితే ఆయన రష్యా ప్రయోగ కేంద్రం నుంచి వెళ్లిన నౌకలో ఈ ఘనత అందుకున్నారు. 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్న తరుణంలో గగన్యాన్ మన అంతరిక్ష రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చనుందని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. అంతరిక్ష రంగంలో భారత నారీ శక్తి కీలక పాత్ర పోషించిందన్నారు. మహిళా శాస్త్రవేత్తలు లేకుండా చంద్రయాన్, గగన్యాన్ వంటి మిషన్లు ఊహించుకోలేమన్నారు. ఈ నలుగురు వ్యోమగాముల బృందం కొంతకాలం రష్యాలో శిక్షణ పొందారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మాస్ వారికి శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారికి మరింత ట్రైనింగ్ ఇస్తుంది. గగన్యాన్ మిషన్ పూర్తయ్యే వరకు వ్యోమగాములు ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా చూసేందుకు శారీరక దృఢత్వం కోసం శిక్షణ ఇచ్చారు. 2025లో జరిగే ఈ యాత్ర కోసం వారు నిరీక్షిస్తున్నారని గతంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. వారిని రోదసీలోకి పంపి 3 రోజుల తర్వాత భూమికి తీసుకురావడం గగన్యాన్ యాత్ర ముఖ్య లక్ష్యమని అన్నారు.